So good evening students, welcome to the today's class on simulation model. So we have completed this unit 1. So if you have any doubts from the unit 1, please comment on the వీడియో వీ హ్యావ్ వాచ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక యూట్యూబ్లో కింద కామెంట్ చేయండి సో దట్ వీ కెన్ క్లియర్ ద డౌట్స్ బై కండక్టింగ్ సమ్ లైవ్ సెక్షన్స్. సో యాజ్ ఐ డిస్కస్డ్ in the WhatsApp group, from today onwards we will go by the concept wise. సో మనం ఇప్పటి నుంచి కాన్సెప్ట్ వైజ్లో టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాము. సో వీ విల్ కంప్లీట్ ఆల్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ ఆర్ రిలవెంట్ ఫర్ ది ఎగ్జామ్. సో ఒక్కొక్క యూనిట్ కంప్లీట్ చేసుకుంటే వెళ్తే మనకు టైం అనేది సరిపోవట్లేదు. సో ప్రతి యూనిట్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేసుకుంటే కనుక ఆ తర్వాత రిమైనింగ్ టైం బేస్ చేసుకుని మనం మిగిలిన టాపిక్స్ కవర్ చేసుకుందాం. సో ద సిమ్యులేషన్ ఈజ్ ఏ టాపిక్ ఇన్ యూనిట్ 4. సో యూనిట్ 4లో సిమ్యులేషన్ అనేది ఒక టాపిక్. సో సిమ్యులేషన్ అంటే ఏంటి? సో ద సిమ్యులేషన్ ఇస్ నథింగ్ బట్ అన్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్. సో టు మేక్ ద డెసిషన్స్ we use this simulation. So generally we use the simulation for the forecasting of demand, అంటే డిమాండ్ ఫోర్కాస్టింగ్. సో మనకి ఫస్ట్ యూనిట్ మేనేజరియల్ ఎకనామిక్స్లో మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్ అంటే డిస్కస్ చేసాము. సో ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? ఫోర్కాస్టింగ్ ఇస్ నథింగ్ బట్ ది ప్రిడిక్టింగ్ ద ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడమే వీ కాల్ దమ్ యాజ్ ద ఫోర్కాస్టింగ్. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎనీ ప్రొడక్ట్. ఒక కంపెనీ ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రొడక్ట్స్కి ఫ్యూచర్లో ఎంత సేల్స్ ఉంటాయి, సో ఉంటే ఎంత సేల్స్ ఉంటాయి, సో ఆ సేల్స్కి మనం ఎన్ని గుడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, సేల్స్ మనం ఎందుకు డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేస్తున్నామంటే టు ఎస్టిమేట్ ది సేల్స్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఇన్ ద ఫ్యూచర్ పీరియడ్. సో ఫ్యూచర్లో ఒక ప్రోడక్ట్కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ఉంటాయి, సో ఆ సేల్స్ తగ్గ ప్రొడక్షన్ మనం చేస్తున్నామా లేదా, లేదు ఇప్పుడు చేసిన ప్రొడక్షన్ కంటే సేల్స్ చాలా తక్కువగా ఉంటాయా, ఉంటే రీజన్స్ ఏంటి, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోగలం అనే ప్రాసెస్ కోసం మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేస్తున్నాం. సో బట్ మనం ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయగలం అంటే వీ కెనాట్ ప్రిడిక్ట్ ది ఫ్యూచర్. సో మనం ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయలేము. సో మన సేల్స్ అవుతాయి అనుకుంటే అవ్వకపోవచ్చు, అవ్వకుతాయి అనుకుంటే అవ్వకపోవచ్చు. బట్ దేర్ ఆర్ సమ్ మోడల్స్ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఫోర్కాస్ట్ ది డిమాండ్. సో మనకి కొన్ని మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ బేస్ చేసుకుని మనం డిమాండ్ని ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ మోడల్స్ ఏం చేస్తాయంటే దే విల్ యూజ్ ది ప్రీవియస్ డేటా. అంటే సో మనకు చాలా మెథడ్స్ ఉన్నాయి కదా, బ్యారోమెట్రిక్ మెథడ్, సో పాస్ట్ సేల్స్ మెథడ్, సో పర్సంటేజ్ ఆఫ్ సేల్స్ మెథడ్ అని చెప్పి ఇవన్నీ కూడా ఆల్రెడీ మేనేజరియల్ ఎకనామిక్స్లోనే యూనిట్ 1లో డిస్కస్ చేశారు. సో డిమాండ్ ఫోర్కాస్టింగ్ మెథడ్స్లోనే. సో ఇక్కడ వాట్ విల్ డూ మీన్స్ బై యూజింగ్ ద సిమ్యులేషన్ మనం డిమాండ్ ఫోర్కాస్ట్ చేస్తాం. అది ఎలా ఫోర్కాస్ట్ చేస్తామంటే నెక్స్ట్ వీక్ డిమాండ్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ డిమాండ్ కానీ మనం ఎస్టిమేట్ చేయాలంటే ఈ డిమాండ్ లాస్ట్ వీక్ డిమాండ్, అంతకు ముందు వీక్ డిమాండ్, ఈ డిమాండ్స్ బేస్ చేసుకుని మనం మనం అప్కమింగ్ డిమాండ్ ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నెక్స్ట్ ఇయర్ డిమాండ్ ఎస్టిమేట్ చేయాలంటే ఈ ఇయర్ డిమాండ్, లాస్ట్ ఇయర్ డిమాండ్, బిఫోర్ లాస్ట్ ఇయర్ డిమాండ్, ఆ సేల్స్ ఆ పర్సంటేజెస్ అని ఎస్టిమేట్ చేసుకుని వీ కెన్ గో ఫర్ ఎస్టిమేటింగ్ ద డిమాండ్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. సో నెక్స్ట్ ఇయర్స్ ఒక డిమాండ్ ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. బట్ మనకి డిమాండ్ ఎస్టిమేషన్ కోసం కొన్ని మోడల్స్ కానీ కొన్ని వేరియబుల్స్ కానీ మనకు కావాలి. అలాంటి వేరియబుల్స్ మన కంప్యూటర్ ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో క్రియేట్ చేస్తుంది. సో దాన్నే వి కాల్ దమ్ యాజ్ ద సిమ్యులేషన్. సో సిమ్యులేషన్ ఈజ్ అన్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్ జనరల్ యూజ్డ్ ఫర్ ద ఫోర్కాస్టింగ్ డిమాండ్ ఫర్ ద ఐటమ్. సో ఒక ఐటమ్ గురించి అవ్వచ్చు, ఒక ప్రోడక్ట్ గురించి అవ్వచ్చు, డిమాండ్ అనేది ఫోర్కాస్ట్ చేస్తుంది. ఎలా ఫోర్కాస్ట్ చేస్తుంది అంటే బై క్రియేటింగ్ అన్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ విత్ సమ్ ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్. మనం లాస్ట్ ఇయర్, బిఫోర్ లాస్ట్ ఇయర్, అంతకు ముందు ఇయర్, లేదా లాస్ట్ వీక్, బిఫోర్ లాస్ట్ వీక్, ఈ వీక్ మనం ఏదైతే ప్రాబ్లమ్స్ ఎస్టిమేట్ చేసామో, ఎక్స్పెక్ట్ చేసామో ఆ ప్రాబ్లమ్స్ కూడా అది కన్సిడర్ చేసుకుని ఫ్యూచర్లో మన ప్రొడక్ట్ సేల్స్ ఎలా ఉంటాయి, సో మనం మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రొడక్ట్స్
ఆ ఫ్యూచర్ డిమాండ్కి సాటిస్ఫై చేస్తా లేదా, లేకపోతే మనం ఫ్యూచర్ డిమాండ్ కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావా, ఫ్యూచర్ డిమాండ్ కంటే తక్కువ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నావా, ఫ్యూచర్లో సేల్స్ తగ్గిపోయినాయి సడన్గా ఎందుకు తగ్గిపోతున్నాయి, ఇలాంటివి మనం ఎస్టిమేట్ చేయడం కోసం మనం డిమాండ్ ఫోర్కాస్టింగ్ చేస్తాం. ఆ డిమాండ్ ఫోర్కాస్టింగ్ ఆర్టిఫిషియల్గా సిస్టమ్ ఉపయోగించి కొన్ని టైప్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసే ప్రాసెస్ని మనం సిమ్యులేషన్ అంటాం. So by solving these problems you can clearly observe how the simulation process takes place. ఇక్కడ మనం మాన్యువల్గా సాల్వ్ చేస్తాం, బట్ ఇన్ కేస్ ఆఫ్ కంప్యూటర్స్ విల్ జస్ట్ గివ్ ది వాల్యూస్. సో పాస్ డేటా వాల్యూస్ ఇస్తే కనుక సో అదే ఆటోమేటిక్గా సిమ్యులేట్ చేసుకుని మనకి ఫ్యూచర్ వాల్యూస్ అనేది ఇస్తుంది. సో దిస్ ఈస్ ది ఫస్ట్ ప్రాబ్లం. సో చూడండి, ఏ బేకరీ మెయింటైన్స్ ది స్టాక్ ఆఫ్ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ కేక్. సో ఒక బేకరీ ఒక పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ కేక్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది. నెక్స్ట్ ది ఫుల్ స్టాప్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ షోస్ దట్ డైలీ డిమాండ్ ప్యాటర్న్ ఫర్ ద ఐటమ్ విత్ అసోసియేటెడ్ ప్రాబిలిటీస్ ఇస్ గివెన్ ఇలో. సో మన పాత డిమాండ్, పాత ఎక్స్పీరియన్స్ అంటే మీన్స్ పాత ఎక్స్పీరియన్స్ అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే ప్రీవియస్ ఇయర్స్లో సేల్స్ బేస్ చేసుకుని డిమాండ్ ఎంత ఉండబోతుంది, దాని ప్రాబిలిటీ ఎంత అని చెప్పి సో మనకి ఒకటి ఇచ్చింది. సో అంటే బేకరీ మెయింటైన్స్ స్టాక్ ఆఫ్ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ కేక్, అంటే ఈ బేకరీలో ఈ కేకు యొక్క డిమాండ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. సో డైలీ డిమాండ్ అంటే 0 పీసెస్ ఆఫ్ కేక్ సేల్ అవడానికే ప్రాబిలిటీ 0.01%, 10 పీసెస్ ఆఫ్ కేక్ సాల్వ్ అవడానికి 0.20, 20 పీసెస్ సాల్వ్ అవ్వడానికి 0.15, 30 పీసెస్ సేల్ అవ్వడానికి 0.50, 40 పీసెస్ సేల్ అవ్వడానికి 0.12, 50 పీసెస్ సేల్ అవ్వడానికి 0.02. సో మనకి ఎక్కడ హైయెస్ట్ ప్రాబిలిటీ చూపిస్తుందంటే 30 పీసెస్ దగ్గర మనకి ప్రాబిలిటీ ఎక్కువ చూపిస్తుంది. అంటే 30 పీసెస్ సేల్ అవ్వడానికి ఛాన్స్ మనకి మ్యాక్సిమం 0.5% ఉంది. అంటే మొత్తం మనకు టోటల్ ప్రాబిలిటీ ఎలా, జనరల్గా ప్రాబిలిటీ వాల్యూ ఎలా ఉంటుందంటే ఇట్ వేరీస్ బిట్వీన్ 0 to 1. సో 0 to 1 ఉంటుంది ప్రాబిలిటీ వాల్యూ, ఇన్ బిట్వీన్ దట్. సో మనకి 0.50% ప్రాబబిలిటీ ఉంది 30 కేక్స్ సేల్ అవ్వడానికి. అంటే సేల్ కాకపోవడం కూడా ప్రాబిలిటీ ఎంత ఉందంటే 1లోంచి 0.50 తీసేస్తే కనుక మనకి వీఆర్ గెటింగ్ 0.50. అంటే అవ్వడానికి అంతే ప్రాబిలిటీ ఉంది, అవ్వకపోవడానికి అంతే ప్రాబిలిటీ ఉంటుంది. సో దీస్ ఆర్ ద ప్రాబబిలిటీస్. సో ఇది మనకి ఇచ్చిన డేటా. సో యూజ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్. సో మనకి ఇక్కడ కొన్ని ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు. యూజ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్ టు స్టిమ్యులేట్ ది డిమాండ్ ఫర్ నెక్స్ట్ 10 days. సో ఇది డైలీ డిమాండ్. సో 10 పీసెస్ కూడా ఎంత ప్రాబిలిటీ, 20కి ఎంత, 30కి ఎంత అని చెప్పి. సో మనకు కొంత డేటా ఇచ్చాడు. సో స్టిమ్యులేట్ ద డిమాండ్ ఫర్ నెక్స్ట్ 10 days. సో నెక్స్ట్ 10 daysకి ఈ సేల్స్ డైలీ డిమాండ్ ఎలా ఉంటుందో మనల్ని స్టిమ్యులేట్ చేసి ఆ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. బికాస్ ఇఫ్ యూ సీ ద బేకరీస్ ప్రొడక్షన్ పీరియడ్ ఈజ్ 1 day. ఎందుకంటే కేక్స్ అవ్వచ్చు, బిస్కెట్స్ అవ్వచ్చు, వాళ్ళు ఓన్లీ విత్ ఇన్ హౌస్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో వాటి యొక్క లైఫ్ టైం కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఒక 3 to 4 daysలో వాటిని కన్జ్యూమ్ చేయకపోతే సో అవన్నీ కూడా పాడైపోతాయి. సో అట్ దిస్ కేస్ వాట్ వీ విల్ డూ మీన్స్, సో నెక్స్ట్ 10 daysకి వాళ్ళు డిమాండ్ ఎస్టిమేట్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎన్ని కేక్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలో వాళ్ళకి ఐడియా ఉండాలి. లేదు ఎప్పటిలాగే మనం సేల్స్ ఉంటాయని చెప్పి కేక్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమవుతుంది, ఎవడో సేల్ చేయకపోతే ఆ కేక్స్ అన్నీ కూడా సో డ్యామేజ్ అయిపోవచ్చు. ఇన్ కేసు వాళ్ళకి నెక్స్ట్ వీక్లో సేల్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, బట్ వాళ్ళు ఎప్పటిలాగా మామూలుగా చేసినట్టే కేక్స్ చేశారు అంటే వీళ్ళ దగ్గర సప్లై తక్కువ ఉంది, బయట డిమాండ్ ఎక్కువ ఉంది. అప్పుడు వీళ్ళు ఏమవుతారంటే దే విల్ గెట్ ది లాస్. అంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసిన లాసే, తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసిన లాసే. ఈ పర్పస్ కోసం వాళ్ళు దే వాంట్ టు ఎస్టిమేట్ ద డిమాండ్. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమే, బేకరీ అని కాదు, జనరల్లీ ఏ కంపెనీస్ అయితే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయో అలాంటి వాళ్ళు ఈ సిమ్యులేషన్ ప్రాసెస్ అనేది చేస్తారు. సో నెక్స్ట్ సో ఫాలో ద సీక్వెన్స్. సో నెక్స్ట్ వన్ ఈస్ ఆల్సో ఎస్టిమేట్ ది డైలీ యావరేజ్. ఇది ఏవిజీ మీన్స్ డైలీ యావరేజ్ డిమాండ్ ఫర్ కేక్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద స్టిమ్యులేటెడ్ డేటా.
సో 10 డేస్కి మనం అంటే డే 1 డే 2 డే 3 10 డేస్కి మనం డిమాండ్ ఎంతో ఫోర్కాస్ట్ చేయాలి. సో ప్రతి డైలీ బేస్కి ఎన్ని కేక్స్ అవుతాయో కూడా మనం యావరేజ్ డిమాండ్ అనేది ఎస్టిమేట్ చేయాలి. యావరేజ్ డిమాండ్ ఎలా వస్తుందంటే యావరేజ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిమాండ్ బై నెంబర్ ఆఫ్ డేస్. అంటే 10 డేస్కి వచ్చిన డిమాండ్ బై 10 డివైడ్ చేస్తే మనకి యావరేజ్ డిమాండ్ వస్తుంది. సో ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లము. సో ఈ డేటా ప్లస్ ఈ నెంబర్స్, సో ఇక మనకి ఎన్ని డేస్కి డిమాండ్ స్టిమ్యులేట్ చేయమన్నాడంటే స్టిమ్యులేట్ ద డిమాండ్ ఫర్ నెక్స్ట్ 10 డేస్. నెక్స్ట్ 10 డేస్కి మనకి స్టిమ్యులేట్ చేయమన్నాడు. ఇక్కడ ర్యాండమ్ నెంబర్స్ అంటే ఏంటంటే ర్యాండమ్గా జనరేట్ చేసి ఇక్కడ ఆ నెంబర్స్ కూడా కంప్యూటర్ జనరేట్ చేస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి ర్యాండమ్గా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ విధంగా ఏదో ఒక ప్రిన్సిపల్ ఉపయోగించుకొని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్యులేషన్స్ ఉంటాయి సిస్టంలోని. ఏదో ఒక సిమ్యులేషన్ ఉపయోగించుకొని కంప్యూటరే ర్యాండమ్గా నెంబర్స్ని సెలెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చాడు 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 డేస్ కాబట్టి 10 ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు. ఈ 10 ర్యాండమ్ నెంబర్స్ ఉపయోగించుకొని మనం ఈచ్ డే ఎంత డిమాండ్ అవుతుందో మనం సిమ్యులేట్ చేయాలి. సో టు సాల్వ్ దీస్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ స్టెప్స్. సో మనం ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి 2 టైప్స్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఈస్ ర్యాండమ్ నెంబర్ కోడింగ్. ఫస్ట్ స్టెప్ వచ్చి ర్యాండమ్ నెంబర్ కోడింగ్ ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చి సిమ్యులేషన్. ర్యాండమ్ నెంబర్ కోడింగ్ అంటే మనకి ఇక్కడ ఏదైతే ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడో ఈ ర్యాండమ్ నెంబర్స్కి మనం ఒక టైప్ ఆఫ్ కోడ్ అసైన్ చేసుకుంటాం. అది మనం సిస్టమ్ అసైన్ చేస్తే లేదా మనం మాన్యువల్గా అసైన్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ ఉపయోగించి మనం ర్యాండమ్ నెంబర్కి కోడింగ్ ఇచ్చుకుంటాము. దాని బేసిస్ని మనం వచ్చిన వాల్యూస్ మనం సిమ్యులేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ది యాస్టీస్ వాల్యూస్ ఎంటర్ చేస్తాం. డైలీ డిమాండ్ ప్రాబబిలిటీ. సో ఫస్ట్ కాలంలో డిమాండ్ 0 10 20 30 40 50 డిమాండ్ క్యాలిక్యులేట్ చేస్తాము, ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ఈ 2 వాల్యూస్ కూడా మనకి ఇచ్చిన టేబుల్ బట్టే వేసుకుంటాం. ఈ ప్రాబబిలిటీ యొక్క సమ్ చేస్తే మనకి ఎప్పుడు 1 వస్తుంది. ప్రాబబిలిటీ మనకి చెప్పినట్టుగా ఎప్పుడు ఎంత ఉంటుంది 0 to 1 ఉంటుంది. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 1 వస్తుంది. సో 2 + 2 4 4 + 5 9 9 + 1 10 అంటే 1 ఇక్కడ 0. సో 1 + 5 6 7 8 9 ప్లస్ ఇక్కడ 1 10 ప్లస్ ఇక్కడ 1. సో టోటల్గా మనకి ప్రాబబిలిటీ అనేది 1 వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్ వి గో ఫర్ ద క్యుములేటివ్ ప్రాబబిలిటీస్. క్యుములేటివ్ ప్రాబబిలిటీ అంటే ఏం చేస్తామంటే సో క్యుములేటివ్ టోటల్. ఆ టోటల్ని అలా యాడ్ చేసుకుంటా వెళ్తాం. సో ఆల్రెడీ Q2లో ఈ టాపిక్ డిస్కస్ చేసుకుంటాం క్యుములేటివ్ ప్రాబబిలిటీ అంటే ఏంటో. సో క్యుములేటివ్ ప్రాబబిలిటీ ఎలా వస్తుందంటే 0.01కి 0.01. నెక్స్ట్ 0.01 ప్లస్ 0.20 ఎంత అవుతుంది 0.21 ఇక్కడ వేసుకుంటాం. అంటే ఏం లేదు 0.01కి స్టార్టింగ్ ఎప్పుడు యాస్టీస్కి వేసుకుంటాం ఇక్కడ క్యుములేటివ్ ప్రాబబిలిటీలో. సో 0.01కి 0.01 ఉంటుంది స్టార్టింగ్ దేనికన్నా. సో ఇది కూడా సేమ్ ఉంటుంది. నెక్స్ట్ 0.01కి ఇది యాడ్ చేసుకుంటాం 0.01 ప్లస్ 0.20 అప్పుడు 0.21. మళ్ళీ 0.21 ప్లస్ 0.15 0.36. నెక్స్ట్ 0.36 ప్లస్ 0.50 0.86 0.86 ప్లస్ 0.12 0.98 0.98 ప్లస్ 0.021. అంటే ఇక్కడ ఈ ప్రాబబిలిటీ ఇక్కడ ప్రాబబిలిటీ ఈ స్టెప్ బై స్టెప్ ఇలా మనం ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్తాము. దీన్నే క్యుములేటివ్ ప్రాబబిలిటీ అంటాం. సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ డైలీ డిమాండ్ ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఇచ్చాడు. సో ఫ్రమ్ ద ప్రాబబిలిటీ వి క్యాలిక్యులేట్ ద క్యుములేటివ్ ప్రాబబిలిటీ. మనకి ఇక్కడ సిమ్యులేషన్ మోడల్స్లో ఏ సమ్ ఇచ్చినా కానీ దానికి వి ఫైండ్ ది క్యుములేటివ్ ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనకి ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు 25 39 6 ఇవన్నీ చెప్పి ఈ ర్యాండమ్ నెంబర్స్కి మనం ర్యాండమ్ ఇంటర్వెల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ర్యాండమ్ ఇంటర్వెల్స్. ఏ ప్రాబ్లం కన్నా కానీ ఈ ఫస్ట్ స్టెప్ అనేది కామనే. మనకి ఇచ్చే ర్యాండమ్ నెంబర్స్ అయితే ఉన్నాయో దానికి కోడింగ్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక
వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద ర్యాండమ్ ఇంటర్వెల్స్. సో మనకి ఇచ్చిన డిమాండ్ ఆల్రెడీ ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఇచ్చాడు. ప్రాబబిలిటీ నుంచి క్యుములేటివ్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యుములేటివ్ ప్రాబబిలిటీ నుంచి వీల్ క్యాలిక్యులేట్ ది ర్యాండమ్ ఇంటర్వెల్స్. ర్యాండమ్ ఇంటర్వెల్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో బై యూజింగ్ ద ర్యాండమ్ ఇంటర్వెల్స్ ఓన్లీ వీ కెన్ గివ్ ద కోడింగ్ టు ద ర్యాండమ్ నెంబర్. ర్యాండమ్ నెంబర్కి కోడింగ్ ఇవ్వాలంటే కనుక ర్యాండమ్ ఇంటర్వెల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు జనరల్గా ఎలా ఉంటాయంటే ప్రాబబిలిటీ ఎంత చెప్పాను మీకు, 0 to 1 అంటే 0, 0.01, 0.02, ఇంకో 0, 0.01, 0.02, 0.20. సో అలా మనకి 1 దాకా వస్తుంది ప్రాబబిలిటీ అనేది. అలాగే మనకి ర్యాండమ్ ఇంటర్వెల్స్లో నెంబర్స్ కూడా ఎలా ఉంటాయంటే జనరల్గా మనకి నెంబర్స్ ఎలా ఉంటాయి, 1 to 100 జనరల్గా. అంటే మనకి ప్రాబబిలిటీ చూడండి, ప్రాబబిలిటీ 0 to 1 ఉంది. మనం గ్రాఫికల్ మెథడ్లో గ్రాఫ్ ట్రై చేస్తాం కదా. సో ఎలా ట్రై చేస్తాం అంటే 0, 5, 10, 15. సో ఇలా మనం గ్రాఫ్ డ్రా చేస్తాం కదా. 0కి 5కి డిఫరెన్స్ ఎంత, 5, 5కి 10కి 5, 10కి 15కి 5. అంటే వీటిలోకి ఇంటర్వెల్ ఎంత అంటే 5 ఇంటర్వెల్. అదే 0, 1, 2, 3 తీసుకుంటే 0కి 1కి డిఫరెన్స్ 1, 1కి 2కి డిఫరెన్స్ 1, 2కి 3కి డిఫరెన్స్ 1. అప్పుడు వీటి యొక్క ఇంటర్వెల్ 1. అదే ఇక్కడ 0, 6, 12, 18, అప్పుడు దాని యొక్క ఇంటర్వెల్లో 6. అలాగే 10, 20, 30, 40, అప్పుడే దాని యొక్క ఇంటర్వెల్ గ్యాప్ 10. సో అలా ఇక్కడ మనకి ప్రాబబిలిటీస్లో 0 స్టార్ట్ అవుతుంది. 0, 0.01, 0.02, 0.03, 0.04, 0.06, 0.7, 0.8, 0.9, 0.10, 0.11, 0.02, 0.20. సో అలా మనకి ఫైనల్గా 1 దాకా వస్తుంది. సో అలా మనకి ఇక్కడ ర్యాండమ్ ఇంటర్వెల్స్ కూడా ఎలా ఉంటుందంటే మనకు నెంబర్స్ ఎలా ఉంటాయి, 1 to 100. బట్ ఇక్కడ మనకి ఎలా స్టార్ట్ అవుతుందంటే ర్యాండమ్ ఇంటర్వెల్స్ మనం ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే 0 to 99 కన్సిడర్ చేసుకుంటాం. 0 to 99 అంటే ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు 100 ఓన్లీ. సో ఇది 100కే ఈక్వలెంట్. ఎలాగంటే 0ని కూడా ఒక నెంబర్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడ 0 అంటే మన లాంగ్వేజ్లో 1, ఇక్కడ 1 అంటే మన లాంగ్వేజ్లో 2, ఇక్కడ 2 అంటే ఇక్కడ 3. అంటే ఒక నెంబర్ని మనం వెనక్కి పెట్టుకుంటే ర్యాండమ్ నెంబర్స్ ఇంటర్వెల్ ఐడియా వచ్చినట్టే. సో మనకి జనరల్గా ఏ ర్యాండమ్ ఇంటర్వెల్ అన్నా కానీ స్టార్టింగ్ అయితే కనుక 0తో స్టార్ట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ చెప్పిందే, ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా 0 to 1 ఉంటుంది. సో 0.01, 0.02, so and so on. 0.10, 0.11, 0.12. సో అలా మనకి 0.99, 1.00 అంటే ఇక్కడ దాకా వస్తుంది. సో ఇవి మన ప్రాబబిలిటీస్కి అంటే ఇలా ఉంటుంది. ర్యాండమ్ ఇంటర్వెల్స్కి ఎలా ఉంటుంది అంటే 0 to 99 ఉంటుంది. ర్యాండమ్ ఇంటర్వెల్ 99 వచ్చిందంటే మనకి 100 కింద లెక్క. ర్యాండమ్ ఇంటర్వెల్ 0 వచ్చిందంటే మనకి 1 కింద లెక్క. సో అలా కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి, క్యుములేటివ్ ప్రాబబిలిటీలో మనకి వాల్యూ ఎంత ఉందంటే, అంటే మనకి క్యుములేటివ్ ప్రాబబిలిటీ ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే కనుక టు క్యాలిక్యులేట్ ద ర్యాండమ్ ఇంటర్వెల్స్ వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ద క్యుములేటివ్ ప్రాబబిలిటీ. సో ఇక్కడ 0.01 ఉంది. మనకి ఎప్పుడు ఇందాక చెప్పినట్టుగానే 0.01 అంటే ఏంటి, మనకి ఒకటి తక్కువ కాబట్టి 0 ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వెల్స్ అంటే ఎలా ఉంటుందంటే ఇన్ బిట్వీన్ ద వాల్యూస్ ఉంటాయి. సో ఇది స్టార్టింగ్ కాబట్టి మా గ్రాఫ్ తీసుకోండి, ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది కదా. సో అలాగే ఇక్కడ కూడా మనకి 0తో స్టార్ట్ అవుతుంది. లేదు మీరు ఎలా తీసుకున్నా పర్లేదు, 0.01 యొక్క ముందు నెంబర్ అంతా 0. ఎందుకంటే మనకి ఇక్కడ 1 to 100 ఉండదు, 0 to 99 ఉంటుంది. సో ఇక్కడ 1 ఉంటే 0 కింద లెక్క, 2 ఉంటే 1 కింద, 3 ఉంటే 2 కింద, అంటే ముందు నెంబర్ తీసుకోవాలి. సో 0.01 అంటే 0 కింద. నెక్స్ట్ ఇవి ఇంటర్వెల్స్ కాబట్టి
0.21 అంటే ఎంత మనకి 0.21 అంటే 20 కింద లెక్క. సో 0, 1 to 20. నెక్స్ట్ 20 అంటే 21 to అమ్మాయి మోడిఫై చేసుకోండి. 21 to 36, 21 to 36, 36 to 21 to 35 ఇది 21 to 35, 36 to 85. ఇంకా సింపుల్గా చెప్పాలంటే 0.01 యొక్క ముందు నెంబర్ ఎంత 0. జస్ట్ ఈ నెంబర్స్ తీసుకోండి, డెసిమల్స్ కన్సిడర్ చేసుకోకండి. ఇక్కడ జస్ట్ 1కి ముందు నెంబరు 0, 21కి ముందు నెంబరు 20, 36కి ముందు నెంబరు 35, 86కి ముందు నెంబరు 85, 98కి ముందు నెంబరు 99. 1.00 అంటే 100కి ఎంత కదా మనకి ఇక్కడ లెక్క. ఇక్కడ 100కి ముందు నెంబరు 99. సో మనకి ఈ నెంబర్స్ వచ్చేసాయి కదా. సో ఈ నెంబర్స్ అయితే మనకు వచ్చేసినాయి. ఇప్పుడు ఇంటర్వల్స్ చేసుకోవాలి కాబట్టి ఈ 0 కాబట్టి 0తో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి 1, 1 to 20. 20తో వచ్చే నెక్స్ట్ నెంబరు 21, 35 వచ్చే నెక్స్ట్ నెంబరు 36, 85 వచ్చే నెక్స్ట్ నెంబరు 86, 97 వచ్చిన నెక్స్ట్ నెంబరు 98. మీరు కాలితే ఇక్కడ ఇవి కూడా చూసుకోవచ్చు ఈ డిఫరెన్సెస్. సో ఇక్కడ 1 ఉంది, సో 0 తీసుకున్నాం. 21 అంటే 24 నెంబర్స్ లెక్క. అంటే మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది 1, 2, 3, 4, 5, 6. అలాగే ఇక్కడ 21 నెంబర్స్ ఉన్నట్టు. ఇక్కడ 0 స్టార్ట్ అవుతుంది కాబట్టి 0, 1, 2, 3, 4 చేసుకుంటే 20 కింద ఉన్నట్టు. అంటే ఇదే మనం ర్యాండమ్ ఇంటర్వల్స్ జనరేట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ సిమ్యులేషన్ టేబుల్. సో మనకి సిమ్యులేషన్ టేబుల్ ఎలా వస్తుంది అంటే చూడండి. సో ఐ హోప్ ఇవి అర్థమయ్యే ఉంటాయి. ఒకవేళ అర్థమైపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో ఇది ర్యాండమ్ ఇంటర్వల్స్ అంటే ఏం లేదు, మనకి జనరల్గా నెంబర్స్ 1 to 100 ఉంటాయి. ఇక్కడ 0 to 99 ఉంటుంది. అంటే మనకి ఇక్కడ 1 అంటే ర్యాండమ్ నెంబర్స్లో 0 కింద లెక్క, ఇక్కడ 2 అంటే 1 కింద లెక్క, 3 అంటే అలా కింద లెక్క. సో ఆ విధంగా మనం ఇంటర్వల్స్ వేసుకున్నాం. ఇక్కడ ఇవి డెసిమల్స్లో ఉంటాయి, ఇంటర్వల్స్ ఏమో మామూలు నెంబర్స్లో ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి. యూజ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్ టు సిమ్యులేట్ ది డిమాండ్ ఫర్ నెక్స్ట్ 10 days. నెక్స్ట్ 10 daysకి ఈ నెంబర్స్ ఉపయోగించుకోమని డిమాండ్ ఎస్టిమేట్ చేయమని అడిగాడు. సో నెక్స్ట్ కాలమ్ is simulation table. So we have to calculate the simulation for next 10 days. We have to calculate demand for next 10 days. So 10 days కూడా 10 నెంబర్స్ వేసుకున్నాము. ర్యాండమ్ నెంబర్స్ మనకి ఏదైతే ఇచ్చాడో అవన్నీ లైన్గా వేసుకుంటాం. ఇవన్నీ లైన్లోనే వేసుకోవాలి, 25, 39, 65. సో ఇక్కడ ఇచ్చినట్టుగానే. సో 25, 39, 65, 76. సో ఇలా వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఇవి ర్యాండమ్ నెంబర్స్, వాడు ఇచ్చిన నెంబర్స్. ఇప్పుడు మనం వీటిలో ఉపయోగించి మనం ఎక్స్పెక్టెడ్ డిమాండ్. సో ఎక్స్పెక్టెడ్ డిమాండ్ అంటే ఫ్యూచర్ డిమాండ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇప్పుడు 25 అన్న ర్యాండమ్ నెంబర్ చూడండి. మనకి ఎక్స్పెక్టెడ్ డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రజెంట్ డిమాండ్ ప్లస్ పాస్ట్ డిమాండ్ కన్సిడర్ చేసుకుంటే ఫ్యూచర్ ఎక్స్పెక్టెడ్ డిమాండ్ వస్తుంది. సో మనకి ఇక్కడ చూడండి, ర్యాండమ్ నెంబర్ మనకి ఏమి ఇచ్చాడు, ఫస్ట్ 25 ఇచ్చాడు. ఈ 25 అనేది మనకి ర్యాండమ్ ఇంటర్వెల్స్లో ఎక్కడ ఉంది 25. ఇది 0, ఇది 1 to 20, ఇది 21 to 35. అంటే 21 to 35 మధ్యలో మనకి 25 అనే ర్యాండమ్ నెంబర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నట్టు ఈ 21 to 35 అనే ర్యాండమ్ ఇంటర్వెల్ యొక్క డిమాండ్ ఎంత అంటే 20. సో ఇక్కడ 20 వేసుకున్నాం. నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్ ఎంత 39. 39 అంటే ఇక్కడ ఉంటుంది. 39 మీన్స్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డిమాండ్ ఎంత 30. సో 30 వేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈజ్ 65. 65 అంటే ఇక్కడ 36 to 85 అంటే ఈ మధ్యలో ఉంటుంది 65 అనేది.
ఇక్కడ డిమాండ్ ఎంత 30. నెక్స్ట్ డిమాండ్ ఈజ్ 76. 76 కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ డిమాండ్ ఎంత 30. నెక్స్ట్ ఈజ్ 12. 12 అంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డిమాండ్ చూసుకోండి 10. నెక్స్ట్ డిమాండ్ ఈజ్ 5. 5 అంటే ఇక్కడే ఉంటుంది. సో 10. అలాగే మనకి ఇక్కడ నెంబర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని మనం ఇక్కడ డిమాండ్స్ ఎస్టిమేట్ చేస్తాం. నెక్స్ట్ డిమాండ్ 73 అంటే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ డిమాండ్ ఎంత 30. సో నెక్స్ట్ 89. 89 అంటే ఇక్కడ ఉంది 89. ఇక్కడ డిమాండ్ ఎంత 40. సో 89కి 40 వేసుకుందాం. నెక్స్ట్ డిమాండ్ 19. 19 అంటే 1 to 20లో ఉంటుంది. సో 10. నెక్స్ట్ డిమాండ్ ఈజ్ 49. 49 అంటే ఈ మధ్యలో ఉంది. ఇక్కడ డిమాండ్ ఎంత 30. సో వేసుకుందాం. సో మనకు సమ్మలో ఏం అడిగాడు, యూజ్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్ టు సిమ్యులేట్ ద డిమాండ్ ఫర్ నెక్స్ట్ 10 days. నెక్స్ట్ రాబోయే 10 daysకి డిమాండ్ క్యాలిక్యులేట్ చేయమని చెప్పి మనం ప్రతి ఈచ్ డేకి ఈ నెంబర్స్ ఉపయోగించి డిమాండ్ క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ ఆల్సో ఎస్టిమేట్ ద డైలీ యావరేజ్ డిమాండ్ ఫర్ ద కేక్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ డేటా. ఈ స్టిమ్యులేటెడ్ డేటా ఉపయోగించుకొని డైలీ యావరేజ్గా ఎంత డిమాండ్ ఉండొచ్చో క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాము. యావరేజ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిమాండ్ బై నెంబర్ ఆఫ్ డేస్. ఇది యావరేజ్ డిమాండ్ ఈక్వల్ టు టోటల్ డిమాండ్ అంటే ఈ 10 days డిమాండ్ మనం యాడ్ చేస్తాం. సో 20 + 30 + 30 + 30 యాడ్ చేస్తే 240 వస్తుంది. సో 240 బై, సో యావరేజ్ డిమాండ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిమాండ్ ఫర్ 10 days బై నెంబర్ ఆఫ్ డేస్ 10. సో 240/10. యావరేజ్గా ప్రతిరోజు 24 కేక్స్ వరకు మనకి సేల్ అవుతాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ సిమ్యులేషన్ మోడల్. ఏ కన్ఫ్యూషనల్ సెల్లర్ a confectioner sells confectionery items with the following. కాన్ఫెక్షనరీస్ అంటే చాక్లెట్స్ని కాన్ఫెక్షనరీస్ అంటాము. సో వాడు ఈ ఫ్రీక్వెన్సీతో మనకి చాక్లెట్స్ అమ్ముతున్నాడు. ఏ కాన్ఫెక్షనరీ సెల్లర్ సెల్స్ confectionery items with the following frequencies. ఇక్కడ ఇందాక డైలీ డిమాండ్ ఇచ్చాడు, ఇక్కడ వీక్లీ డిమాండ్ ఇచ్చాడు. సో డిమాండ్ ఫర్ ద వీక్ 0, 5, 10, 15, 20, 25 ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ అంటే 0 సేల్ అవ్వడానికి ఫ్రీక్వెన్సీ 2 ఉంది, 5 సేల్ అవ్వడానికి 11 ఫ్రీక్వెన్సీ ఉంది, 10 అవ్వడానికి 8. సో ఇది ఇచ్చాడు. నెక్స్ట్ యూజ్ ది ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ర్యాండమ్ నెంబర్స్ ఎస్టిమేట్ ద డిమాండ్ ఫర్ ద నెక్స్ట్ 10 weeks. అంటే ఒక వీక్ డిమాండ్ ఇచ్చాడు. ఈ డేటా బేస్ తీసుకొని నెక్స్ట్ 10 weeks సేల్స్ ఎలా ఉంటాయో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదే ర్యాండమ్ నెంబర్స్ సార్. సో మనకు 10 weeks అడిగాడు కాబట్టి ఇక్కడ 10 ర్యాండమ్ నెంబర్స్ ఉంటాయి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సారీ. సో ఇక్కడ మనకి ఇవన్నీ ఎక్స్ట్రా నెంబర్స్ వచ్చినాయి. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈ 5 నెంబర్స్తో మనం కన్సిడర్ చేయం, ఎందుకంటే మనం 10 daysకి అడిగాడు. సో వీ విల్ నాట్ కన్సిడర్ దీస్ డేస్. సో ఈ 10 daysలో మనం కన్సిడర్ చెయ్యం. వీల్ కన్సిడర్ ఓన్లీ ద 10 weeks అడిగాడు కాబట్టి ఫస్ట్ 10 నెంబర్సే కన్సిడర్ చేస్తాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మనకి జనరల్గా ర్యాండమ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వి నీడ్ ది ర్యాండమ్ ఇంటర్వెల్స్. ర్యాండమ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ర్యాండమ్ ఇంటర్వెల్స్ కావాలి. ర్యాండమ్ ఇంటర్వెల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి. సో టు క్యాలిక్యులేట్ ద ర్యాండమ్ నెంబర్స్, టు ఫైండ్ ద ర్యాండమ్ నెంబర్స్, మనం ర్యాండమ్ నెంబర్స్ ఎస్టిమేట్ చేయాలంటే అంటే
ఈ ర్యాండమ్ నెంబర్స్కి మనం సిమ్యులేషన్ చేయాలంటే కనుక వి నీడ్ ది ర్యాండమ్ ఇంటర్వెల్స్, మనకి ర్యాండమ్ ఇంటర్వెల్స్ అనేవి కావాలి. సో ఇప్పుడు ఈ ర్యాండమ్ ఇంటర్వెల్స్కే క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి క్యుములేటివ్ ప్రాబబిలిటీ కావాలి. సో వి నీడ్ ద క్యుములేటివ్ ప్రాబబిలిటీ. సో క్యుములేటివ్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏం కావాలి? ప్రాబబిలిటీ కావాలి. సో మనకు ప్రాబ్లంలో ప్రాబబిలిటీ ఇచ్చాడంటే ఇవ్వలేదు, సో ఫ్రీక్వెన్సీయే ఇచ్చాడు. సో ఫ్రమ్ ద ఫ్రీక్వెన్సీ వి క్యాలిక్యులేట్ ద ప్రాబబిలిటీ. సో ఫ్రీక్వెన్సీ నుంచి మనం ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో దీనికి ఫార్ములా ఉంది. సో ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ చేస్తే కనుక వి గెట్ ది ప్రాబబిలిటీ. సో మనకి స్టెప్లో ఫస్ట్ స్టెప్ కామనే ర్యాండమ్ నెంబర్ కోడింగు. సో మనకి ఇచ్చిన డిమాండ్ వేసుకున్నాము, ప్రాబబిలిటీ స్ట్రైట్గా ప్రాబబిలిటీ వేసుకుంటాము, క్యూములేటివ్ ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాము, ర్యాండమ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు కాబట్టి ఫ్రీక్వెన్సీ మనం ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఫ్రీక్వెన్సీ కూడా మనం వేసుకున్నాం. సో మనకి ఫార్ములా ఏంటి? ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే దీన్ని మొత్తం యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే టోటల్ ఫ్రీక్వెన్సీ 50 వచ్చింది. అంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీకి మనం ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఈజ్ ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ బై టోటల్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంట 2 బై టోటల్ ఫ్రీక్వెన్సీ 50. సో 0.04, 11/50, 8/50, 21/50. సో ఈ విధంగా మనకి ప్రాబబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తాము. సో నెక్స్ట్ ఈజ్ క్యుములేటివ్ ప్రాబబిలిటీ. సో 0.04కి ఫస్ట్ ప్రాబబిలిటీ ఎప్పుడు 0.04 ఉంటుంది. నెక్స్ట్ 0.04 ప్లస్ 0.22 చేస్తే 0.26, 0.26 ప్లస్ 0.16 చేస్తే 0.42. నెక్స్ట్ 0.42కి 0.42 యాడ్ చేస్తే 84, 84కి 0.10 యాడ్ చేస్తే 94, 94కి 0.26 యాడ్ చేస్తే 1. సో మనకి ఇది ప్రాబబిలిటీ 1. సో నెక్స్ట్ ర్యాండమ్ ఇంటర్వెల్స్. సో ఇది ర్యాండమ్ ఇంటర్వెల్స్ రేంజ్ ఎలా ఉంటుందంటే ఇది 0.04 అంటే మనకి జనరల్గా మనకి మనం చెప్పాం కదా, జనరల్గా మనకి నెంబర్స్ అనేవి 1 to 100 ఉంటాయి. ఇక్కడ మటుకి 0 to 99. ఇక్కడ 1 స్టార్టింగ్ నెంబరు, 100 లాస్ట్ నెంబరు. ఇక్కడ 0 స్టార్టింగ్ నెంబరు, 99 లాస్ట్ నెంబరు. సో ఇక్కడ మనం 0 స్టార్టింగ్ నెంబర్ తీసుకున్నాము, 99 లాస్ట్ నెంబర్ తీసుకున్నాము. సో ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో ఇందాకలాగే 4 యొక్క ముందు నెంబర్ ఎంత? 0.04 అంటే 0.01, 0.02, 0.03, 0.04 అంటే మొత్తం ఇది 4. 0 అంటే 0 ఒక నెంబరు, 1 ఒక నెంబరు, 2 ఒక నెంబర్, 3 ఒక నెంబర్. అప్పుడు ఇది కూడా 4. సో 0 to 3 విల్ గివ్స్ ది ఇంటర్వెల్ ఫర్ 0.04. నెక్స్ట్ 0.25 యొక్క ముందు నెంబర్ ఏంటి? 0.26 యొక్క ముందు నెంబరు 25, 42 ముందు నెంబరు 41, 84కి 83, 94కి 93, 100కి 99. సో ఇలా మనం స్టార్టింగ్ నెంబర్ వేసుకుంటాం, ఎండింగ్ నెంబర్స్ వేసుకుంటాము, ఈ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో 3 తర్వాత వచ్చే నెంబరు 4, 25 తర్వాత వచ్చే నెంబరు 26, 41 తర్వాత 42, 80 తర్వాత 84, 93 తర్వాత 94. సో ఈ విధంగా మనం ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ ఈజ్ మనకి 10 డేస్కి అడిగాడు, 10 డేస్ వేసుకుంటాము, 10 డేస్కి 10 ర్యాండమ్ నెంబర్స్ వేసుకుంటాం వరుసగానే. సో ఇక్కడ మనం ర్యాండమ్ నెంబర్ 35కి 35 అంటే ఎక్కడ ఉంటుంది? ఈ రేంజ్లో ఉంటుంది, 26 to 41కి. అక్కడ డిమాండ్ ఎంత ఉంది? 10. సో 10, 52కి. సో అలా ప్రతి నెంబర్కి మనం ఆ అక్కడ ఈ ర్యాండమ్ నెంబర్స్లో ఒక టేబుల్స్లో చూసుకుంటాము. సో 35, 52, 90 ఇవన్నీ మనం ఎక్కడ ఉన్నాయో మనం వి విల్ చెక్ ద వాల్యూస్. సో ఇక్కడ చెక్ చేసుకుంటాం 35 ఈ రేంజ్లో ఎక్కడ ఉంది, దీని యొక్క డిమాండ్ ఎంత ఉంది, 42, 83 ఈ రేంజ్లో ఏ వాల్యూస్ ఉన్నదో ద డిమాండ్ ఎంత ఉంది. సో విత్ దిస్ వి క్యాలిక్యులేట్ ది డిమాండ్. ప్రతి డేకి ఎక్స్పెక్ట్ డిమాండ్ క్యాలిక్యులేట్ చేస్తాం. వీటిని టోటల్ చేస్తే కనుక విల్ గెట్ ది టోటల్ డిమాండ్ 120. సో మనకి
they have asked to calculate the average demand. So average demand is equal to total demand by number of days. So like average demand 12. So రోజుకి 12 కన్ఫెక్షనరీస్ వాటికి సేల్ అవుతాయి. సో దిస్ ఇస్ ద థర్డ్ ప్రాబ్లమ్. ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అరౌండ్ 200 మోపెడ్స్. మోపెడ్స్ అంటే బైక్స్ని. సో మనకి టీవీఎస్ 50, టీవీఎస్ షాంపూ అలాంటిని, చేతక్కో ఇలాంటిని వి కాల్ దెమ్ యాస్ ద మోపెడ్స్. సో వాటిని మనం మోపెడ్స్ అంటాం. ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అరౌండ్ 200 మోపెడ్స్. Depending on the availability of raw materials and other conditions, the daily production has been varying from 196 to 204. సో డైలీ 200 మొబైల్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. రా మెటీరియల్ కండిషన్ అదర్ డైలీ కండిషన్ బేస్ చేసుకుని 196 నుంచి 204 దాకా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అంటే రా మెటీరియల్స్ అవైలబిలిటీ ఉండి కండిషన్స్ అన్నీ బాగుంటే కనుక 204 దాకా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కండిషన్స్ బాగోకపోతే కనుక 196. అంటే డైలీ ఫిక్స్డ్గా 200 ప్రొడక్షన్ చేయరు, యావరేజ్గా 200 చేస్తారు. అందుకే ఇట్ హ్యాస్ గివెన్ అరౌండ్ 400, అరౌండ్ 200. సో ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అరౌండ్ 200 మోపెడ్స్ డిపెండింగ్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్. అంటే రా మెటీరియల్ అవైలబిలిటీ, మ్యానుఫ్యాక్చర్ చేసే వర్కర్స్ అవైలబిలిటీ కన్సిడర్ చేసుకుని దే విల్ మ్యానుఫ్యాక్చర్ 200 మోపెడ్స్. ప్రతిరోజు 200 మోపెడ్స్ చేస్తారు. రా మెటీరియల్స్ కానీ వర్కర్స్ కానీ లేకపోతే కనుక 196 నుంచి 204 దాకా చేయొచ్చు. దాని ప్రాబిలిటీ ఇచ్చాడు ప్రొడక్షన్ పర్ డే. 196 చేయడానికి ప్రాబిలిటీ ఎంత, 197 చేయడానికి ప్రాబిలిటీ ఎంత, అసలు ప్రాబిలిటీ ఇచ్చాడు. సో ఇక్కడ అన్ని ప్రాబిలిటీ చూడండి, 0.05, 9, 12, 14. దీంట్లో హైయెస్ట్ ప్రాబిలిటీ ఉన్నది దీనికే ఉంది, 200కే. అంటే అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్లో అవైలబిలిటీ ఆఫ్ వర్కర్స్ ఉంటే దే విల్ గో ఫర్ ద 200. సో అలాంటి అవైలబిలిటీ లేకపోతే కనుక కొంచెం ఎక్కువ చేయొచ్చు లేదా తక్కువ చేయొచ్చు. సో నెక్స్ట్, ది ఫినిష్డ్ మోపెడ్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ఏ స్పెషల్లీ డిజైన్డ్ 3-storied లారీ. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మోపెడ్స్ని ఏం చేస్తారంటే, స్టోరీ మీన్స్ ఫ్లోర్స్లో ఉండే 3 స్టెప్స్లో ఉండే లారీలో ఈ మోపెడ్స్ అన్నింటినీ కూడా వీళ్ళు పంపి ట్రాన్స్పోర్ట్ చేసేస్తారు. సో దట్ క్యాన్ అకామిడేట్ ఓన్లీ 200 మోపెడ్స్. సో ఓన్లీ 200 మోపెడ్సే అకామిడేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డే 200 మోపెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనుకోండి, ఆ లారీలో 200 మోపెడ్స్ పడతాయి, పంపించేస్తారు. 196 మోపెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 196 మోపెడ్స్ పెట్టేస్తారు. ఇంకో 2 మోపెడ్స్కి స్పేస్ ఉంటుంది, ఇంకో 4 మోపెడ్స్కి స్పేస్ ఉంటుంది. 201 చేస్తే కనుక 200 పడతాయి, ఒకటి అలా గొడవలో ఉండిపోద్ది. 202 చేస్తే 200 ఉంటాయి, గొడవలో ఉండిపోద్ది. సో ఈ విధంగా జరుగుతుంది. సో నెక్స్ట్, యూజింగ్ ది ఫాలోయింగ్ 15 ర్యాండమ్ నెంబర్స్. సో ఈ 15 ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు అంటే మనం 15 days ఫైండ్ అవుట్ చేయాలి. 15 ర్యాండమ్స్ వచ్చాడు అంటే కనుక 82 మొత్తం 15 ర్యాండమ్స్ ఇచ్చాడు. స్టిమ్యులేట్ ది ప్రాసెస్ టు ఫైండ్ అవుట్ వాట్ విల్ బి ది యావరేజ్ నెంబర్ ఆఫ్ మోపెడ్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ. సో మనకి ఇక్కడ యావరేజ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ మోపెడ్స్ ఫ్యాక్టరీలో వెయిటింగ్లో ఉంటాయి. వెయిటింగ్ ఇన్ ద సెన్స్ మీన్స్ ఇప్పుడు ఈ మోపెడ్స్ అన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. సో రోజు 200 మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. రా మెటీరియల్ అన్నీ ఎక్కువ ఉంటే కనుక 204 దాకా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. రా మెటీరియల్ అవి తక్కువ ఉండి అవైలబిలిటీ లేకపోతే కనుక 196 మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ మ్యానుఫ్యాక్చర్ చేసినా కూడా ఏం చేస్తారంటే ఒక లారీలో పెట్టి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఆ లారీ యొక్క కెపాసిటీ 200. 200 కన్నా ఎక్కువ చేస్తే ఏమవుతాయంటే వాటిలన్నింటిలో కూడా ఫ్యాక్టరీలో పెట్టేస్తారు. దే ఆర్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ. సో 200 కన్నా ఎక్కువ చేస్తే కనుక ఈ ఎక్సెస్ చేసిన అంటే లారీ కెపాసిటీ 200 మించి కిందలో స్టోరేజ్ పెట్టదు కాబట్టి 200 పైన ఎక్కువైతే ఏదైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అవన్నీ కూడా ఏం చేస్తారంటే సో దే విల్ పుట్ దెమ్ ఇన్ ద ఫ్యాక్టరీ. వాటిని ఫ్యాక్టరీలోనే పెట్టేయడం జరుగుతుంది. సో ఇక మనకి యావరేజ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ మోపెడ్స్ ఫ్యాక్టరీలో వెయిటింగ్లో ఉంటాయి అడిగాడు. అంటే మనం నెంబర్ ఆఫ్ మోపెడ్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ క్యాల్కులేట్ చేసుకుని వాటి టోటల్ క్యాల్కులేట్ చేసి బై 15 చేస్తే కనుక మనకి యావరేజ్ నెంబర్ అనేది వస్తుంది. నెక్స్ట్, వాట్ విల్ బి ది యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ ఇన్ ది లారీ. లారీలో ఎంప్టీ స్పేస్ అంటే మీకు ముందే చెప్పాను, లారీ యొక్క కెపాసిటీ 200. సో 200 ఇస్ ద లారీ కెపాసిటీ. 200 కన్నా ఎక్కువ చేస్తే గ్రేటర్ దెన్ 200 అంటే 201 అవ్వచ్చు, 202 అవ్వచ్చు, 204 అవ్వచ్చు. ఈ ఎక్సెస్ గూడ్స్ లారీలో పట్టవు కాబట్టి అవన్నీ ఫ్యాక్టరీలో ఉంటాయి. 200 కన్నా తక్కువ అంటే
ఇక్కడ మనకి ఇచ్చాడు కదా రేంజ్ 196 అవ్వచ్చు, 197 అవ్వచ్చు, 198 అవ్వచ్చు, 199 అవ్వచ్చు. అప్పుడు అన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమవుతుందంటే మనకి లారీలో స్పేస్ మిగిలిపోతుంది ట్రక్లోనే. అదే ఇక్కడ అడిగాడు. వాట్ విల్ బి ది యావరేజ్ నెంబర్ ఆఫ్ మోపెడ్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ ఒకటి. వాట్ విల్ బి ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంప్టీ స్పేస్ ఇన్ ద లారీ. ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి లారీలో పట్టవు, అవి ఫ్యాక్టరీలో పెట్టేస్తాం. తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తే మనకి లారీలో స్పేస్ మిగిలిపోద్ది. అది యావరేజ్ నెంబర్ అడిగాడు. సో మన ఫస్ట్ టేబుల్ కామనే, రెండు నెంబర్ కోడింగ్. సో ప్రొడక్షన్ వేసుకుంటాం, ప్రాబిలిటీ వేసుకున్నాం. సో క్యుములేటివ్ ప్రాబిలిటీ 0.05. సో 0 + 0.05 అంటే 0.05. 0.05కి 9 యాడ్ చేస్తే 14, 14కి 12 యాడ్ చేస్తే 26, 26కి 14 యాడ్ చేస్తే 40, 40కి 20 యాడ్ చేస్తే 60, 60కి 15 యాడ్ చేస్తే 75. సో 75కి 11 యాడ్ చేస్తే 86, 86కి 8 యాడ్ చేస్తే 94, 94కి 6 యాడ్ చేస్తే 100. అంటే మనకి 1.00 కింద. అలాగే ఇక్కడ మనకి చూడండి, ఇవి కూడా స్టార్టింగ్ ఎప్పుడు 0నే ఉంటుంది, ఎండింగ్ ఎప్పుడు 99 ఉంటుంది. ఇప్పుడు ఈ నెంబర్స్ చేసుకుంటాం. 14 ముందు నెంబర్ ఏంటి 13, 26కి 25, 40కి 39, 60కి 59, 75కి 74, 86కి 85, 94కి 93, 5కి 4. ఇప్పుడు ఇవి వేసుకుంటాం. 4 తర్వాత వచ్చే నెంబర్ 5, 13 తర్వాత 14, 25 తర్వాత 26, 39 తర్వాత 40, తర్వాత ఇది. సో ఈ విధంగా మనం ర్యాండమ్ నెంబర్స్ అనేవి జనరేట్ చేసుకున్నాం. సో మనకు ఇప్పుడు 15 డేస్కి మనకి స్టిమ్యులేట్ చేయమని అడిగాడు కదా. సో దే హ్యావ్ ఆస్క్డ్ టు ఫైండ్ ద స్టిమ్యులేషన్ ఫర్ 15 డేస్. 15 డేస్కి మనకి స్టిమ్యులేట్ చేయమని అడిగాడు. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 15 డేస్ వేసుకుంటాం. 15 నెక్స్ట్ 15 డేస్కి కూడా 15 ర్యాండమ్ నెంబర్స్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఈ ర్యాండమ్ నెంబర్ బేస్ చేసుకుని మనం ఇక్కడ వాల్యూస్ వేసుకుంటాం. ఎక్స్పెక్టెడ్ ప్రాబబిలిటీ, ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్, అంటే ఎంత ప్రొడక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో మనం వేసుకుంటాం ఇక్కడ. ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ 82 ర్యాండమ్ నెంబర్కి ఎంత. సో చూడండి, 82 అంటే ఈ మధ్యలో ఉంది, 75 to 85, దీనికి 202. సో 202 వేసుకున్నాం. నెక్స్ట్ 89కి 203, 89 అంటే ఇక్కడ ఉంటుంది 86 to 93, ఇక్కడ ఎంత 203. సో ఇలా మనం ప్రతి నెంబర్కే ఆ టేబుల్లో చూసుకొని ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ చేసుకుంటాం. అంటే మన డే ఇచ్చాడు, ర్యాండమ్ నెంబర్ ఇచ్చాడు, దీని నుంచి ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ అంతా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇదంతా కూడా ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్. మనం ఇంతకు ముందు సంవత్సరం ఏం చేసామంటే ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేసాము. క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ ప్రొడక్షన్ లేదా యావరేజ్ డిమాండ్ క్యాలిక్యులేట్ చేస్తాం. యావరేజ్ డిమాండ్ అంటే ఎలా చేసాం. సో వీ హ్యావ్ యాడ్ ఆల్ దీస్ నెంబర్స్, ఇవన్నీ యాడ్ చేసాము బై నెంబర్ ఆఫ్ డేస్ ఉంటే డేస్ డివైడ్ చేస్తే మనకి యావరేజ్ నెంబర్ వచ్చింది. బట్ ఇక్కడ మనకి ఏమడిగాడు అంటే ఈ 2 సమ్స్ అడిగాడు. వాట్ విల్ బి ది యావరేజ్ నెంబర్ ఆఫ్ మోపెడ్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ. 200 కన్నా ఎక్కువ చేస్తే లారీలో స్పేస్ లేకపోతే కూడా ఫ్యాక్టరీలో పెట్టేస్తాం. 200 కన్నా తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తే లారీలో స్పేస్ ఉండిపోద్ది. సో ప్రతిరోజు కూడా యావరేజ్గా ఎన్ని నెంబర్ ఆఫ్ మోపెడ్స్ ఫ్యాక్టరీలో ఉంటాయి, అలాగే యావరేజ్గా లారీలో ఎంటీ స్పేస్ ఎంత ఉంటుందని అడిగాడు. దీన్ని మనం సింపుల్గా సాల్వ్ చేయడం కోసం ఏం చేస్తామంటే, సో ఐ హ్యావ్ టేకెన్ ది క్యూములేటెడ్ ప్రొడక్షన్. సో దీనికి కూడా నేను క్యూములేటెడ్ ఎక్స్పెక్టివ్, పిఓఆర్డి అంటే ప్రొడక్షన్ ఇక్కడ. సో క్యూములేటివ్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఎలా తీసుకుంటానంటే, సో 0 డే అంటే మనకు స్టార్టింగ్ డే ఉండవు కాబట్టి ఫస్ట్ డే మనం ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేసాం 202 మ్యానుఫ్యాక్చర్ చేసాం.
సో 202 ప్లస్ 0 సారీ ఈ డే ఊరికి అయినా గూడ్స్ ప్రొడ్యూస్ చేసుకుంటే ప్రొడ్యూస్ చేయలేదు. సో మీకు డౌట్ అవ్వచ్చు క్యూములేటివ్ నెంబర్స్ ఎలా వస్తాయని చెప్పి. డే 1 వరకు మనం అయినా ప్రొడ్యూస్ చేసామా? ప్రొడ్యూస్ చేయలేదు. దీనికి ముందు మనకి ఏమైనా ప్రొడక్షన్ ఇచ్చాడా అంటే ఇవ్వలేదు. సో అప్పుడు మనకి ప్రొడక్షన్ అంతా 0 ఉంటుంది. 0 సో 0 ప్లస్ 202 ఎంత? 202. నెక్స్ట్ 202 ప్లస్ 203 405. 405 ప్లస్ 202 607. 607 ప్లస్ 198 805. సో ఇలా మనం యాడ్ చేసుకుంటూ వస్తే సో దిస్ ఈజ్ ది టోటల్ ప్రొడక్షన్ అండర్గోన్ బై ద కంపెనీ ఫర్ ద 15 days. సో 15 daysలో 2996 మోపెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఈ బ్రాకెట్లో మనం ఎందుకు వేసుకున్నామంటే ఒకసారి ప్రాబ్లం చూడండి. ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ అరౌండ్స్ 200 మోపెడ్స్. కంపెనీ యావరేజ్గా 200 మోపెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. రా మెటీరియల్ తక్కువ ఉంటే 196 దాకా ఉంటుంది. ప్రొడక్షన్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. రా మెటీరియల్ ఎక్కువ ఉంటే 204 దాకా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అంటే తక్కువ ఉంటే 99 చేయొచ్చు, 198 చేయొచ్చు, 197 చేయొచ్చు, 196 చేయొచ్చు. ఎక్కువ ఉంటే 201, 202, 203 అండ్ 204. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్ చేసి మనం ఎక్కడ పెడతామంటే లారీలో పెడతాం. సో ద లారీ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 200 మోపెడ్స్. 200 కన్నా ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తే వాటిని గోడౌన్లో పెడుతున్నాం. 200 కన్నా తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక లారీలో స్పేస్ మిగిలిపోతుంది. అంటే మనం యావరేజ్ ప్రొడక్షన్ 200 అనుకుంటే కనుక ఒకసారి 200 కన్నా ఎక్కువ చేయొచ్చు, 200 కన్నా తక్కువ చేయొచ్చు. బట్ జనరల్గా 200 చేస్తారు. అంటే డైలీ మనం 200 చేస్తే కనుక మనకి క్యూములేటివ్ టోటల్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ డే 200 చేస్తుంది. సెకండ్ డే ఎంత అవుతుంది? 200కి ఇంకో 200 యాడ్ చేసుకో. అంటే డైలీ 200 చేస్తూ ఉంటుంది. మీకు కన్ఫ్యూజన్ రాకుండా అంటే మనకు కావాలంటే ఇక్కడ మళ్ళీ ఒక టేబుల్ డ్రా చేసుకోవచ్చు. అంటే ఇది ఒక షార్ట్ కట్ లాంటిది. బట్ ఒక టేబుల్ డ్రా చేసుకుంటే కనుక మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ పర్స్పెక్టివ్ వేరేగా ఉంటుంది కాబట్టి మనం సింపుల్గా ఇలాగా బ్రాకెట్ ఇండికేట్ చేసుకున్నాం. సో దీనికి కూడా మళ్ళీ టేబుల్ డ్రా చేసుకోకపోయి నీటిలో అయిపోయిన టేబుల్ డ్రా చేసుకోవడం అని చెప్పి వాళ్ళకి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది కాబట్టి మనం జస్ట్ ఇక్కడే మనం క్యాల్కులేట్ చేసుకున్నాం. సో యావరేజ్గా మనకి 200 బైక్స్ మోపెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు. రా మెటీరియల్ ఎక్కువ ఉంటే ఎక్కువ చేయొచ్చు, తక్కువ ఉంటే తక్కువ చేయొచ్చు. బట్ యావరేజ్గా 200 అనేది చేస్తాడు. సో ఫస్ట్ డే 200 చేస్తే సెకండ్ డే క్యూములేటివ్ టోటల్ ఎంత అవుతుందంటే 400 అవుతుంది. అంటే ఫస్ట్ డే 200 ప్లస్ సెకండ్ డే 200 400. మళ్ళీ థర్డ్ డేకి ఏమవుతుంది? ఫస్ట్ డే 200, సెకండ్ డే 200, థర్డ్ డే 200. సో ద టోటల్ ఈజ్ 600 ప్లస్ ఫోర్త్ డేకి అంటే ప్రతి డే 200 మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ డే 200, సెకండ్ డే 200, థర్డ్ డే అలా ప్రతి డే 200 మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వెళ్తారు. వాటి క్యూములేటివ్ టోటల్ చూసుకుంటే సో యాక్చువల్లీ ఇఫ్ దే ప్రొడ్యూస్ 200 మోపెడ్స్ పర్ డే. సో ప్రతిరోజు యావరేజ్గా 200 మోపెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే 15 డేస్లో వాళ్ళు 3000 మోపెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో ఇఫ్ దే ప్రొడ్యూస్ సో యావరేజ్గా రోజుకి 200 మోపెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక దే హ్యావ్ టు ప్రొడ్యూస్ 3000 మోపెడ్స్ పెర్ మంత్. ఒక డేకి 200 అంటే పెర్ మంత్కి ఒక డేకి 200 అంటే 15 డేస్కి 15 into 2 3000 మోపెడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. బట్ వాళ్ళు ఎంత చేస్తున్నారు? క్యూములేటివ్గా 2996 చేస్తున్నారు. అంటే ఒకసారి 200 కన్నా ఎక్కువ చేస్తున్నారు, ఒకసారి 200 కన్నా తక్కువ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకేం అడిగాడంటే ఫస్ట్ సమ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ. సో ప్లేస్ లేకపోవడం వల్ల ఫ్యాక్టరీలో వెయిట్ చేస్తున్న వెహికల్స్ అన్నీ. అంటే 200 కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే కనుక ఏమవుతుందంటే లారీలో ప్లేస్ సరిపోతాం. అలాంటివన్నీ కూడా ఏం చేస్తామంటే ఫ్యాక్టరీలో పెట్టేస్తాం. 200 కన్నా తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తే లారీలో స్పేస్ మిగిలిపోద్ది. సో మనకి అది కూడా క్యాల్కులేట్ అంటే ఆ రెండు కూడా మనం సైమల్టేనియస్గా క్యాల్కులేట్ చేస్తున్నాం. జనరల్గా మనం సపరేట్గా 2 టేబుల్స్ డ్రా చేసుకుని చేయొచ్చు. అంటే ఏం లేదు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఫర్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెయిటింగ్, మళ్ళీ క్యాలిక్యులేషన్ ఫర్
లారీ విత్ ఎంప్టీ వెహికల్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ టేక్ ఏ లాట్ ఆఫ్ టైమ్. సో ఒకే టేబుల్లో సేమ్ డేటా ఉపయోగించి మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో రెండిట్లకి మనకి ఈ డేటా అనేది కామన్. సో మనకి ఇలా ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నామంటే ఈ వెహికల్స్ డేటా నుంచి మనం లారీ డేటా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తామంటే వీటి యొక్క డిఫరెన్స్ మనకి ఐడియా వస్తుంది. ఇక్కడ 200 మనం ఎందుకు తీసుకున్నాం అని అంటే కనుక కంపెనీ యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చి జనరల్గా 200. ఇన్ కేస్ ఎక్కువ రా మెటీరియల్ ఉంటే 200 కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తారు, తక్కువ రా మెటీరియల్ ఉంటే 200 కన్నా తక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. అలాగే లారీ యొక్క కెపాసిటీ కూడా ఎంత 200. మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసినా కానీ దాని కెపాసిటీ 200. మనం తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసినా కానీ దాని కెపాసిటీ 200. ద కెపాసిటీ ఓంట్ చేంజ్. సో మనం ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక ఎక్స్ట్రా 200 కన్నా పైన మ్యానుఫ్యాక్చర్ చేసినవి కూడా మనం గోడౌన్లో పెట్టాలి. లేదు తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తే కనుక లారీలో స్పేస్ మిగిలిపోతుంది. సో ఇప్పుడు చూడండి. సో ఇఫ్ యూ మ్యానుఫ్యాక్చర్ ఫస్ట్ డే మ్యానుఫ్యాక్చర్ చేస్తామంటే 202 మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. మన లారీ కెపాసిటీ ఎంత 200. అంటే 2 వెహికల్స్ గోడౌన్లో వెయిట్ చేస్తున్నాయి. సో నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెయిటింగ్. సో లారీలో ప్లేస్ అయినా ఉంటుందంటే ఉండదు, ఇంకా అందుకు హైఫన్ పెట్టుకున్నాం. సో సెకండ్ డే మనం ఇది కన్సిడర్ చేసుకోకుండా జస్ట్ ఈ డిఫరెన్స్ చూసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా క్యుములేటివ్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది. అప్పుడు మనం సెపరేట్గా చేసుకోవాలి. క్యుములేటివ్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ ఈ కాలం వేసుకోకపోతే కనుక సో డే ర్యాండమ్ నెంబర్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెయిటింగ్ ఒక టేబుల్ వస్తుంది. మళ్ళీ డే ర్యాండమ్ నెంబర్ ఎక్స్పెక్టెడ్ ప్రొడక్షన్ లారీ విత్ వెహికల్స్ ఇంకో టేబుల్ వస్తుంది. సో మనం రెండు ఒక టేబుల్ క్యాలిక్యులేట్ చేయడం కోసం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని తీసుకున్నాం. అంటే మనం ఇది ఎందుకు క్యుములేటివ్ ప్రొడక్షన్ తీసుకున్నామంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం 200 కంటే 2 పీసెస్ ఎక్స్ట్రా చేసాం అనుకోండి. సపోజ్ మన కెపాసిటీ లారీ కెపాసిటీ 200, బట్ ఈరోజు మనం 202 మ్యానుఫ్యాక్చర్ చేసాం. అంటే ఆ 2 కూడా ఏమవుతాయి ఫ్యాక్టరీలో వెయిటింగ్లో పెడతాం. సెకండ్ డే 200 మ్యానుఫ్యాక్చర్ చేయాలి, బట్ మనం 198 మ్యానుఫ్యాక్చర్ చేసాం. అప్పుడు లారీలో స్పేస్ ఏమవుద్ది అంటే రెండింటికి స్పేస్ మిగిలిపోద్ది. మనం ఏం చేస్తామంటే ముందు రోజు ఏదైతే మనం ఎక్సెస్గా మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్స్ ఉంటాయో అవన్నీ కూడా సెకండ్ డే స్పేస్లో పెట్టి పంపించేస్తాం. అంటే మనం ముందుగా ఏదైతే ఎక్స్ట్రా వెహికల్స్ అంటే 200 కంటే ఎక్కువ మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంటామో అలాంటివన్నీ వెయిటింగ్లో పెట్టుకుంటాం. ఒక్కోసారి ఎప్పుడైనా తక్కువ ప్రొడక్షన్ చేస్తే కనుక ఈ వెయిటింగ్ దాంట్లో ఉన్నాయన్నీ మనం దీంట్లో పెట్టేసి ఎప్పుడైనా స్పేస్ దొరికితే తక్కువ మ్యానుఫ్యాక్చర్ చేస్తే స్పేస్ ఉంటుంది, అప్పుడు ఈ పాత ఎక్స్ట్రా మ్యానుఫ్యాక్చర్ చేసిన వెహికల్స్ పెట్టి పంపించేస్తాం. సో దానికోసం మనం క్యుములేటివ్ క్యాలిక్యులేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వీటి డిఫరెన్స్ చూసుకోండి. 202 ఈజ్ ది యాక్చువల్ ప్రొడక్షన్, బట్ మనకి 200 స్పేసే ఉందనుకోండి. అప్పుడు ఎన్ని వెయిటింగ్లో ఉంటాయంటే లారీకి 2 వెయిటింగ్లో ఉంటాయి, ఇంకా లారీలో స్పేస్ ఉండదు. నెక్స్ట్ సెకండ్ డే సో 405 ప్రొడక్షన్ అనుకోండి, 400 క్యుములేటివ్ అంటే మనకి డైలీ ప్రొడక్షనే ఉంటుంది, బట్ ఇది యాడ్ అవుతూ ఉంటే వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వీటి డిఫరెన్స్ ఎంత సో 5 అంటే 5 వెహికల్స్ వెయిటింగ్లో ఉంటాయి, లారీ అనేది స్పేస్ ఉండదు. లేదా మీరు ఇలా చూసుకున్నా పర్లేదు. 202 లారీ ఎక్కించేస్తాం, 2 వెయిటింగ్లో ఉంటాయి. 203 అంటే 200 లారీ ఎక్కేస్తాయి, 3 వెయిటింగ్లో ఉంటాయి. సో 2 + 3 టోటల్ ఎంత 5. సో 5 వెయిటింగ్లో ఉంటాయి, ఆ 5 ఇక్కడ వేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ 202 అంటే 200 విల్ లోడ్ ఇన్ టు ద లారీ అండ్ 2 విల్ బీ ఎక్సెస్, ఆ రెండు ఎక్స్ట్రా ఉంటాయి. సో ఈ 5 + 2 సో 7 వేసుకున్నాం. అంటే మన దగ్గర 7 స్టాకు వెయిటింగ్లో ఉన్నాయి. అలాగే 198 అంటే మనకి 2 వేకెంట్ స్పేస్ ఉండిపోయింది. ఎక్కడ లారీలో 2 వేకెంట్ స్పేస్ ఉండిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు రోజు ఉన్న 7 వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక 2 వెహికల్స్ ఇందులో పంపించేస్తాం. అప్పుడు ఇక్కడ స్పేస్ ఏమైనా ఉంటుందంటే 0 స్పేస్ ఉంటుంది.
ఇక్కడ ఏమవుతాయి 207 కాస్త 205 అవుతాయి. సో అదే ఇక్కడ. సో ఇలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఈ డిఫరెన్సెస్ చూసుకోండి. ఈ టేబుల్ కన్సిడర్ చేసుకోకండి, వీటి డిఫరెన్సెస్ తీసుకోండి. సో 200కి 202కి 2, 400కి దీనికి 5, 607కి 600కి 7, 805కి 800కి 5. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ దాకా 7 వెహికల్స్ వెయిటింగ్లో ఉన్నాయి, బట్ ఇక్కడికి వస్తే 5 అయిపోయినాయి. ఎందుకు 5 అయిపోయినాయి అంటే 4th డే వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్ ఓన్లీ 198. సో 4th డే ఓన్లీ 198 వెహికల్స్ ప్రొడ్యూస్ చేసాం. అంటే లారీలో 2 వెహికల్స్కి స్పేస్ ఉంది. ఈ స్పేస్లో మనం ఏం చేసామంటే ముందు రోజు అవ్వచ్చు, దాని ముందు రోజు అవ్వచ్చు, ప్రీవియస్ డేస్లో ఎక్సెస్ స్టాక్ అయితే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తామో ఆ స్టాకు ఈ లారీలో పెట్టి పంపించేస్తాం మూలంగా ఇక్కడ మనకు స్పేసే ఉండదు. అందుకే ఇక మనకి స్పేస్ కూడా హైఫన్ వచ్చింది. ఇవన్నీ హైఫన్సే. నెక్స్ట్ 1005కి 1000కి 5. 1206కి మీరు ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే మీ ఎగ్జామ్లో చాలా టైం పడుతుంది. సో జస్ట్ క్యాల్కులేట్ ద డిఫరెన్సెస్. సో 1206కి దీనికి 6 డిఫరెన్స్. 1404కి 4కి 4 డిఫరెన్స్. అంటే ఏమీ లేదు. 202 మైనస్ 200 వస్తే ఇక్కడ వేసుకోండి. అంటే ఇక్కడ లార్జ్ నెంబర్ ఉండాలి, ఇక్కడ స్మాల్ నెంబర్ ఉండాలి. అప్పుడు డిఫరెన్స్ అన్నీ ఇక్కడ వస్తాయి, ఇక్కడ హైఫన్స్ వస్తాయి. రెండు సేమ్ ఉంటే కనుక రెండింటి దగ్గర హైఫన్స్ వస్తాయి. ఇది స్మాల్ నెంబర్ ఉండి ఇది లార్జ్ నెంబర్ ఉంటే కనుక అప్పుడు ఇక్కడ వెహికల్స్ ఇక్కడ వాల్యూస్ వస్తాయి. సో 1206 మైనస్ 1200. మనం ఇప్పుడు దాకా డే 6 వరకు 1206 వెహికల్స్ ప్రొడ్యూస్ చేసాం, బట్ 1200 ఈజ్ ది యాక్చువల్ కెపాసిటీ. సో ఇంకా ఎన్ని వెహికల్స్ ఉంటాయి? క్యుములేటివ్గా 6 వెహికల్స్ ఉండిపోయినాయి. డే 7 వరకు 400 వెహికల్స్ మనం డే 7 వరకు 1404 వెహికల్స్ ప్రొడ్యూస్ చేసాం, బట్ లారీ కెపాసిటీ అంత 7 డేస్కి. పెర్ డేకి 200 అంటే 7 డేస్కి 1400, అంటే 4 వెహికల్స్ మనకి వెయిటింగ్లో ఉండిపోతాయి. డే 8 వరకు 604 వెహికల్స్ చేసాం, 1604 వెహికల్స్ చేసాం, బట్ మనకి 600 వరకు కెపాసిటీ ఉంది. సో ఇంకా 4 వెహికల్స్ ఉండిపోయినాయి. నెక్స్ట్ డే 9కి 800 వెహికల్స్ కెపాసిటీ 800 చేసాం కాబట్టి ఏ వెహికల్స్ వెయిటింగ్లో ఉండవో లారీలో కూడా ఇంక స్పేస్ ఏమీ లేదు. అందుకే ఇక్కడ హైఫన్, ఎందుకంటే 800 అయింది కాబట్టి. నెక్స్ట్ డే 10కే 2000 వెహికల్స్కి స్పేస్ ఉంది క్యుములేటివ్ టోటల్గా. పెర్ డేకి 200 అంటే 10 డేస్కి 2000 వెహికల్స్ స్పేస్ ఉంది. బట్ మనం ఎన్ని వెహికల్స్ ప్రొడ్యూస్ చేసామంటే 1998 వెహికల్సే ప్రొడ్యూస్ చేసాం. అంటే లారీలో ఇంకెన్ని వెహికల్స్ స్పేస్ ఉంది? 2 వెహికల్స్ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ డాష్ పెట్టుకుంటాం, ఇక్కడ 2 వేసుకుంటాం. ఇక్కడ ఎక్కడ స్పేస్ లేదు కాబట్టి డాష్లో పెట్టుకున్నాం. ఇక్కడ లారీ స్పేస్ ఉంది కాబట్టి 2 వేసుకున్నాం. అలాగే ఇక్కడ అన్నిటికీ డెఫిసిట్లోనే ఉన్నాయి, అన్ని వెయిటింగ్లోనే 202, 200 అలా ఉన్నాయి. ఇక్కడ చూడండి 9th డే దగ్గర మనం 800 వెహికల్స్ ప్రొడ్యూస్ చేసాము. 800 వెహికల్స్ అంటే 9 డేస్. పెర్ డేకి 2 డేస్ చొప్పున 200 చొప్పున 9 డేస్కి 800 వెహికల్స్ ప్రొడ్యూస్ చేసాము. పెర్ డేకి 200 లారీ కెపాసిటీ. సో 9 డేస్కి 800 కెపాసిటీ. అంటే మనం ప్రొడ్యూస్ చేసిన వెహికల్స్ అన్నీ కూడా 9th డే వరకు లారీలో వెళ్ళిపోయినాయి. సో మనకి ఎటువంటి స్టాకు మన దగ్గర లేదు, అంటే ఎటువంటి వెహికల్స్ వెయిటింగ్లో లేవు, లారీలో కూడా ఎటువంటి స్పేస్ లేదు అప్ టు 9th డే. సో నెక్స్ట్ వన్ ఈస్ ఆన్ ది 10th డే. సో 10th డేలో మనం ఒక డేకి 200 చొప్పున 10 డేస్కి లారీలో 2000 వెహికల్స్ ఉండాలి. బట్ మనం ఒక డేకి 200 చొప్పున అదే 1998 వెహికల్స్ ప్రొడ్యూస్ చేసాం. అంటే మనకి లారీలో ఇంకా డిఫరెన్స్ ఎంత? 1998 మైనస్ 2000 అంటే -2. అంటే లారీలో ఇంకా 2 వెహికల్స్కి పెట్టే స్పేస్ ఉంది. లారీలో స్పేస్ ఉందంటే మనం తక్కువ ప్రొడ్యూస్ చేసినట్టే, కాబట్టి ఇక్కడ హైఫన్ వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. అలాగే వీటి డిఫరెన్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ లార్జ్ నెంబరు, ఇక్కడ స్మాల్ నెంబర్ ఉంటే వాటి డిఫరెన్స్ ఇక్కడ వేసుకోండి నెంబర్ ఆఫ్ అటెండెన్స్ దగ్గర.
రెండు సేమ్ ఉంటే కనుక చూడండి, ఫస్ట్ దగ్గర లార్జ్, ఇక్కడ స్మాల్ నెంబర్ ఉంటే కనుక వీటి డిఫరెన్స్ ఎక్కడ వేసుకుంటారు, ఇక్కడ హైఫన్ పెట్టుకుంటారు అన్నిటికి. రెండు సేమ్ నెంబర్స్ ఉంటే రెండు హైఫన్సే వస్తాయి. ఇప్పుడు ఇక్కడ స్మాల్ నెంబర్ ఉండి ఇక్కడ లార్జ్ నెంబర్ ఉంటే కనుక 1998 - 2000 అప్పుడు 2 ఇక్కడ వస్తుంది. అలాగే 11th డేకి మనం మన లారీలో 2200 వెహికల్స్కి స్పేస్ ఉంది, బట్ మనం 2198 వెహికల్స్ ప్రొడ్యూస్ చేస్తాం. అంటే 2 వెహికల్స్ స్పేస్ ఉండిపోయింది కాబట్టి ఇక్కడ వేసుకున్నాం. మళ్ళీ 12th డే రెండు బ్యాలెన్స్గా ఉన్నాయి కాబట్టి లారీలో స్పేస్ లేదు, అట్ ద సేమ్ టైం ఏ స్టాకు కూడా మనకి వెయిటింగ్లో లేదు. 13th డే లారీలో 2600 వెహికల్స్ స్పేస్ ఉంది, బట్ మనం 2599 వెహికల్స్ ప్రొడ్యూస్ చేసాం కాబట్టి ఒక స్పేస్ ఉంది లారీలో, సో ఇక్కడ వేసుకున్నాం. 14th డే 2800 వెహికల్స్ ప్రొడ్యూస్ చేయాలి, సో 2799 వెహికల్స్ ప్రొడ్యూస్ చేసాం, సో ఒక స్పేస్ ఉంది. 15th డే 320 వెహికల్స్ ప్రొడ్యూస్ చేయాలి, మనం 2996 వెహికల్స్ ప్రొడ్యూస్ చేస్తాం, అంటే 4 వెహికల్స్కి స్పేస్ ఉంది. సో ఇప్పుడు వీటిని మనం టోటల్ చేసుకుంటాం. 2 + 5 + 7 + 5 + 5 ఇలా టోటల్ చేసుకుంటే మనకి టోటల్ 38 వచ్చింది. 38/15 అంటే 2.533. అలాగే వీటిలో మనం టోటల్ చేసుకుంటే 10 వచ్చింది. 10/15 అంటే 0.66. సో ఇక్కడ మనం ఎందుకంటే కనుక మనకి అడిగింది ఏంటి, యావరేజ్ నెంబర్ ఆఫ్ మోపెడ్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ. యావరేజ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం టోటల్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలంటే ప్రతి డే ఎంత అవుతుందో క్యాలిక్యులేట్ చేయాలి, అది మనం క్యాలిక్యులేట్ చేసాం. అలాగే యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంటీ స్పేస్ ఇన్ ద లారీ అంటే టోటల్ స్పేస్ క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ స్పేస్ వచ్చి 10/15 డేస్ కాబట్టి 0.66 ఈజ్ ది టోటల్ స్పేస్. 2.533 ఈజ్ ది టోటల్ నెంబర్ యావరేజ్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ, అంటే పర్ డేకి 2 వెహికల్స్ దాకా వెయిటింగ్లో ఉంటున్నాయి. అలా లారీలో పర్ డేకి 0.66 అంటే ఈక్వలెంట్గా 1 డే వరకు స్పేస్ ఉంటుంది, ఒక వెహికల్ వరకు స్పేస్ ఉంటుంది. సో ఇవి సిమ్యులేషన్ ఇచ్చే మోడల్స్. ఇవి బేసిక్ మోడల్స్ నుంచి మనం ప్రాబ్లమాటిక్ మోడల్స్ వరకు కవర్ చేసాము. సో లాస్ట్ టైం మీ సీనియర్స్కి సిమ్యులేషన్ ఇచ్చే కేస్ స్టడీ అనేది ఇచ్చాడు. సో ఇక్కడతో మనకి సిమ్యులేషన్లో మోడల్స్ కంప్లీట్ అయినాయి. సో మనకు మ్యాక్సిమం ఇచ్చే మోడల్స్ ఇవే ఉంటాయి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ డిస్కస్ అబౌట్ ద వెయిటింగ్ లైన్స్ ఇన్ సిమ్యులేషన్ మోడల్స్. వెయిటింగ్ లైన్స్ ఇన్ సిమ్యులేషన్ మోడల్స్ అనేది డిస్కస్ చేసుకుందాము. వెయిటింగ్ లైన్స్ అంటే మనకి ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ విజిట్ ఏ డాక్టర్, సో మనం డాక్టర్ని విజిట్ చేస్తాం. మన డాక్టర్ ఒక 10 o'clockకి అపాయింట్మెంట్ ఇచ్చాడు, సో మనం 10 o'clockకి వెళ్ళి కూర్చుంటాం. బట్ 10 o'clockకి డాక్టర్ పిలుస్తాడంటే సో పిల్లడు, ఎందుకంటే మనకంటే ముందు అపాయింట్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. లేదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే హాస్పిటల్ యొక్క వర్కింగ్ టైము మార్నింగ్ 10 to ఈవినింగ్ మార్నింగ్ 10 to 2 అనుకోండి. మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 2 దాకా, మళ్ళీ ఆఫ్టర్నూన్ 4 నుంచి ఈవినింగ్ మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 దాకా అనుకోండి హాస్పిటల్ టైమింగ్స్. సో మనకి 11కి డాక్టర్ అపాయింట్మెంట్ ఇచ్చాడు. సో మనం 11 o'clock సరిగ్గా హాస్పిటల్కి వెళ్ళాం. సో మన డాక్టర్ వెంటనే పిలుస్తాడంటే సో హీ మే నాట్ కాల్ us, ఎందుకంటే మనకు 11 o'clock అపాయింట్మెంట్ ఇచ్చాడు, బట్ హాస్పిటల్ ఓపెనింగ్ టైం ఎంత, 10 o'clock. 10 o'clock అంటే సో 10 o'clock అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు పూర్తి అయితే కానీ మనం పెళ్ళడం. అంటే ఇక్కడ మనకి ప్రతి పేషెంట్కి యావరేజ్గా ఒక టైం పడుతుందని చెప్పి మార్నింగ్ 10 నుంచి ఆఫ్టర్నూన్ 2 వరకు ఎంతమందిని చూడగలం, యావరేజ్గా ఎంత టైం పడుతుందో కన్సిడర్ చేసుకుని వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇస్తాడు. మీరు ఏ హాస్పిటల్లో చూసినా కానీ ఇదే ప్రాసెస్ ఉంటుంది, ఎక్సెప్ట్ సమ్ హాస్పిటల్స్. సో మనకి డాక్టర్ యొక్క ఓపీ అపాయింట్మెంట్, అవుట్ పేషెంట్ అపాయింట్మెంట్ ఏదన్నా కానీ యావరేజ్గా ఎంత టైం పడుతుంది చూసుకుని వాడుకున్న వర్కింగ్ అవర్స్లో ఎంతమంది పేషెంట్ని చూడగలడు అనే కన్సిడర్ చేసుకుని వాడు అపాయింట్మెంట్ ఇస్తాడు. యావరేజ్గా ఒక పర్సన్కి 20 minutes అపాయింట్మెంట్ పడుతుంది అనుకుంటే కనుక 1 hourకి 3 పేషెంట్స్కి అపాయింట్మెంట్ ఇస్తాడు. వాడు టోటల్ వర్కింగ్ అవర్స్ అన్ని 4 hours, అంటే 3 into 4 అంటే మార్నింగ్ సెక్షను ఒక 12 members, ఈవినింగ్ సెక్షను 4 hours వర్కింగ్ అవర్స్ అయితే ఒక 12 members అపాయింట్మెంట్ ఇస్తాడు. బట్ సో 10 to 2 అంటే 2కి అవ్వాలని రూల్ ఏమీ లేదు, ఇంకా ఎక్కువ టైం పట్టవచ్చు. సో అంటే ఇలాంటి పర్పస్ కోసం మనం వెయిటింగ్ లిస్ట్ అంటే మనకు 11కి అపాయింట్మెంట్ ఇచ్చాడు, బట్ మనకన్నా ముందున్న పేషెంట్కి అయితే కానీ మనం పిలవడం, మన 10కి వచ్చినా కానీ మనం 10:05కి వెళ్ళొచ్చు, 10:30కి వెళ్ళొచ్చు, 10:40కి వెళ్ళొచ్చు.
ఒకసారి మన ముందు వచ్చిన పేషెంట్ కంప్లీట్ అయిపోయి డాక్టర్ ఖాళీగా ఉంటే మన క్వార్టర్ స్టాల్కి వెళ్ళినా క్వార్టర్ స్టాల్ కూడా పెరగచ్చు మన అవైలబిలిటీ ఉంటే కనుక. సో అంటే ఒక డాక్టర్ అపార్ట్మెంట్ ఇవ్వడం అవ్వచ్చు, దేనికన్నా అవ్వచ్చు. అలాంటి పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే అంటే యావరేజ్గా ఎంతమంది పేషెంట్ చూడగలడు అనే డేటా స్టిమ్యులేట్ చేయడం కోసం మనం వెయిటింగ్ లిస్ట్ స్టిమ్యులేషన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు మనం చూసిన ప్రొడక్షన్లోనండి. సో బేకరీ ప్రాబ్లం చూసాం, కాన్ఫెక్షనరీ చాక్లెట్ ప్రాబ్లం చూసాం, ప్రొడక్షన్ ప్రాబ్లం చూసాం. ఇవన్నీ గూడ్స్కి. సో అలాగే మనకి సిమ్యులేషన్స్ కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీస్కి వెళ్తూ ఉంటాం. సో ఇప్పుడైతే మనకు ఆన్లైన్ బుకింగ్ వచ్చింది. బట్ ఇన్ ద పాస్ట్ ఇయర్స్ వీ హ్యావ్ టు వెయిట్ ఇన్ ద క్యూ కౌంటర్స్. మన క్యూ కౌంటర్స్లో వెయిట్ చేయాలి. సో క్యూ కౌంటర్స్లో టికెట్స్ ఎప్పుడు ఇస్తాడంటే కనుక మూవీకి ఒక 1 అవర్ ముందో 1.5 అవర్ ముందే ఇస్తాడు నార్మల్గా, ఎటువంటి రష్ లేకపోతే కనుక. సో అవన్నీ ఎందుకు 1.5 ముందే, ఎందుకు 1.5 అవర్ ముందే ఇస్తాడంటే కనుక సో టోటల్గా సినిమా హాల్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఒక పేషెంట్కి టికెట్, ఒక పర్సన్కి టికెట్ ఇచ్చేయడానికి ఎంత టైం పడుతుంది. ఒక పర్సనే 4 టికెట్లు తీసుకున్నా ఒకేసారి ఇస్తాడు. ఒక పర్సన్ ఒక టికెట్ తీసుకున్నా ఒక టైం పడుతుంది. సో ఇలాగే ఎంత టైం పడుతుంది అనేది వాళ్ళు క్యాల్కులేట్ చేసుకొని యావరేజ్గా మనకి బుకింగ్ అనేది ఒక 1 అవర్ ముందో, 1.5 అవర్ ముందో, 2 అవర్స్ ముందో ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే దే విల్ ట్రై టు ఎస్టిమేట్ ది వెయిటింగ్ టైమ్ ఆఫ్ ప్యాసింజర్స్, వెయిటింగ్ టైమ్ ఆఫ్ పర్సన్స్. సో వాళ్ళు ఎంత టైము వెయిట్ చేయాలి అనే దాని గురించి కన్సిడర్ చేసుకుంటారు. సో ఇలాంటి మోడల్స్ కూడా మనం ఏం చేస్తామంటే వి అప్లై ది సిమ్యులేషన్ మోడల్స్. వీటికి కూడా సిమ్యులేషన్గా మనం అంటే ఆర్టిఫిషియల్గా డేటా అనేది కన్సిడర్ చేసుకుని, ప్రీవియస్ది కన్సిడర్ చేసుకుని, సో మనకి ఎంత ఛాన్స్ ఉంది అనేదాన్ని కన్సిడర్ చేయడం కోసం మనం సిమ్యులేషన్ మోడల్స్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్స్ తీసుకోండి, మనం టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటాం. సో మన టికెట్స్ కన్ఫర్మ్ టికెట్ అవ్వచ్చు, వెయిటింగ్ లిస్ట్ టికెట్ అవ్వచ్చు. మనకు కొన్ని వెబ్సైట్స్ కూడా ఉన్నాయి వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందో మనకి ప్రిడిక్ట్ చేసి చెప్పడానికి. అంటే మన ట్రైన్ డీటెయిల్స్ మన యొక్క పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే కనుక అది పాత డేటా కన్సిడర్ చేసుకుని ఈ ట్రైన్కి ఒక ట్రైన్ డిపాజిట్ అయ్యే 2 డేస్ ముందో, 1 డే ముందో, లేకపోతే ఆ రోజు ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మేషన్ ఛాన్స్ కూడా చెప్తాయి. అవి ఎలా చెప్తాయి అంటే ప్రీవియస్ డేటా అంతా కూడా కన్సిడర్ చేసుకుని అవి చెబుతాయి. సో అంటే అక్కడ ఏం చేస్తాయంటే దే ఆర్ యూజింగ్ సమ్ టైప్ ఆఫ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్. అక్కడ కూడా వాళ్ళు ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ తీసుకుని సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. సో అవి కన్ఫర్మ్గా వర్క్ అవుతుంటే వర్క్ అవ్వవు. ఒకసారి వాడు చెప్పిన డే కంటే ముందే కన్ఫర్మ్ అవ్వచ్చు, లేదా లేట్గా కన్ఫర్మ్ అవ్వచ్చు, అసలు కన్ఫర్మ్ అవ్వకపోవచ్చు. బట్ దే విల్ గెట్ సమ్ ఐడియా. సో ఇదంతా కూడా మనం అప్లై చేసే సిమ్యులేషన్ ప్రొడక్షన్గా అప్లై చేస్తాం. సో ఇన్ ద నెక్స్ట్ వీ విల్ అప్లై సిమ్యులేషన్ ఫర్ ద సర్వీస్ సెక్టర్. అంటే వెయిటింగ్ లేన్స్కి మనం అప్లై చేస్తాం. వెయిటింగ్ లేన్స్ అంటే క్యూయింగ్ లేన్స్. అంటే ఎక్కడైతే క్యూ ఉంటుందో, ఎక్కడైతే ఒక పర్సన్ ఇంకో పర్సన్కి సర్వీస్ తీసుకోవడం కోసం వెయిట్ చేస్తాడో అలాంటి వాటికి కూడా మనం సిమ్యులేషన్ అప్లై చేసుకుని యావరేజ్గా రోజుకి ఎంతమంది పర్సన్స్కి మనం సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ పర్సన్కి సర్వీస్ ప్రొవైడ్ చేయాలంటే మనం ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవాలా, ఎక్కువ మంది సర్వీస్ ప్రొవైడ్ చేయాలా, ఇలాంటి ఫ్యాక్టర్స్ మనం కన్సిడర్ చేసుకోవడానికి మనం సిమ్యులేషన్ మోడల్స్ని వెయిటింగ్ లైన్స్ ఆర్ క్యూయింగ్ లైన్స్లో కూడా అప్లై చేద్దాం. సో వీ హ్యావ్ 2 ప్రాబ్లమ్స్ ఆన్ దట్. అవి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో థ్యాంక్ యూ.